2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే. అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది, అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది. ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? 2026లో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్, కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా. అవును. అవి ఎన్ని రకాలుగా ఈ దృష్టి ప్రభావం ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే నాగరాజు గారు, జ్యోతిష శాస్త్రం ప్రకారము మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి. సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో, దృష్టి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి, అంటే బయటికి సంబంధించినవన్నీ కూడా. సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఏమిటి వాటి పేర్లు అంటే, ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి, రెండవది మహానరదృష్టి, మూడవది సంభోగ దృష్టి, నాలుగవది సూక్ష్మ నరదృష్టి. ప్రతి మానవుడు కూడా, పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ 4గిట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అవేంటి సార్? ఆ 4 ఏంటి సార్? మొట్టమొదటి నాగరాజు గారు, సామాన్య దృష్టి అండి. అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ, ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి. మనం ఏదైనా ఒక బట్టలు కానీ, వస్తువులు కానీ, ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు. ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి. సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు, లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు, అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా. అయితే రెండవది ఉంటుందండి, దాన్నే మహానరదృష్టి అంటారండి. మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారనుకోండి, మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది. ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వస్తుంది. లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ, హాస్పిటల్స్కి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన సిమ్టమ్. ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం, ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి విపరీతంగా, చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి. తరువాతది ఏంటి అంటే, ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి, ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది. మొత్తం ఇంటిళ్ళపాది అందరూ కూడా అధోగతి పాలవుతారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆనందం విషయంలో కానీ, ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు. తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి. అంటే ఏంటి అంటే, చాలామంది మనం చూస్తుంటామండి, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అది అత్తగారు కావచ్చు, తల్లి కావచ్చు, వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి. అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు. వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా, దంపతుల మీద వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే, వాళ్ళ యొక్క మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే, వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే, వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే 100% ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే ఏంటి అంటే, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఈ మాట వినే ఉంటారు. ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది, ఈ మాట వినే ఉంటారు. లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు, ఈమె ఎక్కడ ఉంటారు, వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి. లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం,
ఏదైనా కావచ్చు అండి. ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు. కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు. దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి. తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి. మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటూ ఉన్నప్పుడు కానీ, ఒక జాబ్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు, వెళ్ళొద్దు, ఓడిపోతావు, పడిపోతావు, లేకపోతే నాశనం అయిపోతావు, లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు, అప్పులు పాలైపోతావు, అలా చెయ్యొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో, విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనము మన వాళ్ళే కదా, మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం. కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికే చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందండి. సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళొద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి. యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు. జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈవెన్ ద హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, లవ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం, దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, ఈ 4 నరదృష్టి ప్రభావంలో కన్యా రాశి వారికి 2026లో కనుక మనం చూసుకుంటే ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ మహిళలకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి బుధుడు అవుతారండి. జనరల్లీ చాలా సౌమ్యంగా, సాఫ్ట్గా, డీసెంట్గా, రిజర్వ్డ్గా ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క 2026 సంవత్సరంలోనే కాకుండా లైఫ్ లాంగ్ ఉండేటువంటి ప్రాబ్లమ్ని కానీ వాళ్ళ యొక్క చార్ట్ ఆధారంగా మనం చెప్పాలి అంటే సంభోగ దృష్టి వల్ల చాలా ఇబ్బంది పడతారండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి సూక్ష్మ నరదృష్టి అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మనం మాట్లాడుకుంటే అసలు ఈ యొక్క సంభోగ దృష్టి ఏ విధంగా ఏర్పడుతుంది, ఎందుకు ఆ ప్రాబ్లం వీళ్ళకి కనబడుతుంది అంటే కన్యా రాశి వాళ్ళకి 4th and 7th లార్డ్ గురువు అవ్వడం వల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ విమెన్కి ఎస్పెషల్లీ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చూస్తారు. ఈవెన్ మెజారిటీ ఆఫ్ కన్యారాశి విమెన్ 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్లో కానీ లేకపోతే మ్యారిటల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా జాగ్రత్తలు పాటించండి. రెండవది ఏంటి అంటే కన్యారాశి యొక్క వీళ్ళకి బిజినెస్ స్కిల్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు ఏదైనా మంచి కమ్యూనికేటివ్ డిపార్ట్మెంట్లో చాలా బాగుంటారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఎందుకంటే మాట వీళ్ళది చాలా స్పష్టంగా వాక్చాతుర్యం కానీ ఎక్కడ ఎలా మాట్లాడాలి అంటే తెలిసి మాట్లాడగలిగేటువంటి వ్యక్తిత్వం అనమాట. ట్రాన్స్లేటర్స్గా కావచ్చు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, డాక్టర్ ఫీల్డ్స్, ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, ఆర్ లేకపోతే స్పీకర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా రాణిస్తారు దీంట్లో. బిజినెస్ స్కిల్స్ అండ్ ఎస్పెషల్లీ అలాంటి బిజినెస్లో వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మీకు 6th లార్డ్ ఎప్పుడైతే శని అవుతూ ఆయన కుంభానికి అధిపతి అవుతున్నారో దీనివల్ల ఎంత కష్టపడినా, ఆర్గనైజ్ చేసినా, ఎంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నా సరే మీకు సరైనటువంటి గుర్తింపు రాకపోవడం, ఇన్ఫ్యాక్ట్ మీ మీద ఎన్నో రకాల ఎలిగేషన్స్ కానీ దానివల్ల మీ మీద శత్రువులు విపరీతంగా పెరగడం కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, అప్పుల బాధలు కానీ కనపడుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సూక్ష్మ నరదృష్టి. మీ యొక్క ఎదుగుదల అనేటువంటిది చుట్టుపక్కన ఉండేటువంటి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వల్లే ఆగిపోతుంది. కాబట్టి సో కన్యారాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళండి. ఫ్యామిలీ యొక్క సరెండరెన్స్లోనే అక్కడే ఉండగలిగితే జీవితంలో అనుకున్న స్థాయిలో సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సక్సెస్ చూడడం కూడా చాలా కష్టం అవుతుందండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. కుటుంబంలోనే మీకు శత్రువులు చాలామంది ఉంటారు. కుటుంబము చాలా కేర్ఫుల్గా ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా సూక్ష్మ నరదృష్టి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే కరెంట్లీ 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది మీకు లేదు. దీనివల్ల కెరియర్లో ఒడిదుడుకులు, ఎందుకంటే దశమంలో ఉన్నారు ఆయన. ధననాశనం, వచ్చిన డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటాయి తప్ప ఇంతకు ముందున్నంత పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే అక్టోబర్, నవంబర్ మాసాల్లో మీకున్నంత పెర్ఫార్మెన్స్ కానీ, ఎర్నింగ్స్ కానీ, ఆ ఎనర్జీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ ఇప్పుడు లేదు. మళ్ళీ ఆ ఎనర్జీ మీకు బ్యాక్ అవ్వాలి అంటే గురుబలం రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి రాబోతోంది. ఒక అఖండమైన రాజయోగాన్ని మీరు చూస్తారండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అఖండమైన రాజయోగం. ఆయన లాభంలోకి, ఎగ్జాల్టేషన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ప్రాపర్టీస్ కొనడం కానీ, బిజినెస్లో గ్రోత్ చూడడం కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ,
కెరీర్ అభివృద్ధి చెందడం కానీ వాట్ నాట్ అన్ని విషయాల్లో మీకు రాజయోగం కనబడుతుంది. అది నవంబర్ 1వ తారీఖు దాకా మీకు ఉంటుందండి. మీరు మంచి పొజిషన్లో ఉన్నా డౌన్ పొజిషన్లో ఉన్నా ఈ సూక్ష్మ నరదృష్టి అండ్ సంభోగ దృష్టి మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్త. అతి మంచితనంతో అందరినీ నమ్మొద్దు, మోసపోతారు. తర్వాత విషయం ఏంటి అంటే 2026 సంవత్సరంలో మళ్ళీ నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సో ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరిగిందండి. అయితే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఏ మంత్స్లో రవి యొక్క బలం పెరగడం వల్ల రాజయోగం పడుతుంది అది కూడా మనం చూస్తే ఇందాకే చెప్పుకున్నామండి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి మీకు గురుబలం పెరగడం వల్ల రాజయోగం అని. ఆ మాట ఎందుకన్నారంటే జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 17వ తారీఖు దాకా రవి బలం కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. గురు రవులు ఇద్దరూ కలిసి మీకు రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. అది మీ కెరీర్ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కెరీర్లో అభివృద్ధి కానీ, ప్రమోషన్లు కానీ, జీతం పెరగడం కానీ, పేరు ప్రఖ్యాతలు రావడం కానీ వస్తాయి. 100% పనులన్నీ కూడా పూర్తవుతాయి. తర్వాత మళ్ళీ తిరిగి నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా కనబడుతుంది. అయితే కన్యా రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త పాటించండి. ఆల్రెడీ పెళ్ళైపోతే మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తూ ఉంటే, అది ఫైనాన్షియల్లీ పెళ్ళైన తర్వాత నాకు జాబ్ సరిగ్గా లేదండి, పెళ్ళైన తర్వాత ఫ్యామిలీతో దూరం అయ్యారండి, పెళ్ళైన తర్వాత అవమానపడాల్సి వస్తుంది, ఏదైనా పర్వాలేదు, అవన్నీ కూడా సంభోగ దృష్టి యొక్క ఎఫెక్ట్ వల్లే మీకు కలుగుతూ ఉంటాయి. దాని యొక్క ప్రభావం నుంచి బయటికి రావడానికి తగిన రెమెడీస్ మీరు ఆచరించగలిగితే సరిపోతుంది. రెండోది సూక్ష్మ నరదృష్టి అండి. ఇది ఎంత మీరు రెమెడీస్ చేసినా మీ అంతటా మీలో ఒక ప్రికాషనరీ మార్పులు రావాలి. అంటే మీ చుట్టుపక్కల మీరు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరితో మీరు స్నేహం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారో మీరు గ్రహించి ముందుకు వెళ్ళగలిగితే దాని నుంచి మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు. అయితే 2026 సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ యొక్క సంభోగ దృష్టి కోసం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే సుదర్శన చండీ హోమము అనేటువంటిది చెయ్యండి. ఇది ఎంత గొప్పదైనటువంటి రెమెడీ మీకు కన్యారాశి వాళ్ళకి అంటే శత్రు బాధల నుంచి బయటకు వస్తారు. అది కుటుంబం కానీ, బయట వాళ్ళు కానీ, మీలో ఉండేటువంటి కోపం, మీ నిర్లక్ష్యం, లేకపోతే ఏదైనా మీలో ఉండేటువంటి లోటుపాట్లు కూడా బయటకు వస్తాయి. తర్వాత మీ యొక్క కెరీర్కి ఒక యాంప్లిఫైనెస్ కలుగుతుందండి. ఒక్కసారిగా కెరీర్ బూస్ట్ అవుతుంది. ఎక్కడ చేయించాలి, ఎలా చేయించాలో తెలియకపోతే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి, నేనే చేయిస్తాను. కన్యారాశి వాళ్ళకి మేజర్లీ చెప్పాలి అంటే జూన్ 1వ తారీఖు దాకా ప్రతి గురువారము శివ ఆరాధన అనేటువంటిది చేయండి. కన్యారాశి వాళ్ళు జెమ్ సొల్యూషన్ కోసం మీరు చూస్తుంటే ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలనేటువంటిది గ్రీన్ ఎమరాల్డ్ అనేటువంటిది అద్భుతంగా మీకు పనిచేస్తుంది. గ్రీన్ జేడ్ బ్రాస్లెట్ కూడా, గ్రీన్ ఎమరాల్డ్ పెట్టుకోలేనటువంటి వాళ్ళు బ్రాస్లెట్ వేసుకోవచ్చు. విష్ణుమూర్తి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన 2026లోనే కాదు జీవితాంతము మిమ్మల్ని కాపాడేటువంటి దైవ శక్తులు, దైవ మంత్రములు. కాబట్టి వాటిని ఫాలో అవ్వండి, అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. చాలామంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పూజలు కావాలి, కొన్ని క్రతువులు కావాలి, దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను. భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు పూజల కోసం అయినా సరే, శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే, ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే, మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకున్నా సరే, అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది 2026లో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.